హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి సోమవారం సాయంత్రం అమ్మవారి అలంకరణ అయితే చాలా బాగా చేశారు. చూడడానికి ఎంత ముచ్చటగా ఉందో. సో అలంకరణ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత మంగళవారం సాయంత్రం 7 గంటలకి ఇక్కడ సిరిమాన్ కర్ను ఒక బండి మీద కట్టుకొని గుడి చుట్టూ 3 రౌండ్లు అయితే తిప్పుతారు. అలా తిప్పుతున్నప్పుడు సిరిమాన్ కర్కి చివరి ఒక బోను కట్టి దాంట్లో ఒక మేకపిల్లని అయితే పెడతారు. ఇలా గుడి చుట్టూ తిప్పుతున్నప్పుడు అక్కడ జనాలందరూ కూడా జీడికాయలు తీసుకుని ఆ బోనుకి తగిలేలాగా కొడతారు. అలా తగిలినప్పుడు ఆ జీడికాయలు అనేవి బోను లోపలికి వెళితే వాళ్ళు అనుకున్నటువంటి కోరికలు నెరవేరుతాయని చెప్పేసి మా ఊరి ప్రజల యొక్క నమ్మకం. దాని తర్వాత సిరిమాన్ కర్ను ఊరు మొత్తం ఊరేగిస్తారు. ఈ లోపు ఇక్కడ అమ్మవారి వేషాలు అందరూ కూడా వేసుకొని పోలేరమ్మ, పోతురాజు, అలాగే కొంతమంది దేవుళ్ళకి వేషాలు వేసుకొని పోలేరమ్మ కథన అయితే ఒక బుర్ర కథ లాగా గుడిలో వేసి వేషాలన్నీ వేసుకొని కథ మొత్తాన్ని కూడా వివరిస్తారు. ఆ డప్పులతో డాన్సులు వేసి తర్వాత అమ్మవారి విగ్రహాన్ని అలంకరించుకొని ఊరు మొత్తం కూడా ఊరేగిస్తారు. అలా అమ్మవారి విగ్రహం ఊరేగిస్తున్నప్పుడు జనాలందరూ కూడా బిందెలతో వాటర్ తీసుకెళ్లి వారు పోస్తారు. కొన్ని సందర్భాల్లో ఇలా అమ్మవారు ఊరేగిస్తున్నప్పుడు ఆ డాన్సులు వేస్తున్నప్పుడు కొంతమందికి అమ్మవారు అయితే ఒంటి మీదకైతే వస్తారు. ప్లీజ్ వాచ్ నెక్స్ట్ వీడియో.